కుండే కృష్ణ గారు మన ముందున్నారు. కురుమ యువ చైతన్య సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ కురుమ యువ చైతన్య సమితి స్థాపించిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో కమిటీ వేసిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి సమస్యల మీద, బీరబగ్గుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కావచ్చు, అలాగే దొడ్డికొమరయ్య వర్ధంతులు, జయంతులు, అనేక సమస్యల మీద పోరాడుతూ ఈరోజు ఇక్కడ మహేశ్వరం మండల్ మహేశ్వరం గ్రామంలో కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేసినటువంటి కుండే కృష్ణ గారిని మనము మాట్లాడి తెలుసుకుందాము. కృష్ణ గారు, ఇక్కడ మహేశ్వరం మండలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా, ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కలిగినటువంటి మన ఇబ్బందులు ఎదురయ్యాయా? ఇక్కడే ఎందుకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు? ముందుగా అందరికీ శనార్థి. నా పేరు కుండే కృష్ణ కుర్మ, సిరిగిపురం విలేజ్, మహేశ్వరం మండల్, రంగారెడ్డి జిల్లా. అయితే ఒక కుర్మ కులంలో పుట్టినటువంటి గుర్రగాసినటువంటి వ్యక్తి 76 అంటే 76 సంవత్సరాల ముందు చనిపోయింది. ఇప్పుడు 78 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కుర్మ కులాన్ని ఎవరు గుర్తించలేదు కాబట్టి అక్కడక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులే కావచ్చు, మన కుర్మ పెద్దలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయారు కాబట్టి అది ముందుకు వెళ్ళలేకపోయినాం. ఇప్పుడు మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ మహేశ్వరం మండల్ హెడ్ క్వార్టర్లో పెడితే ప్రతి ఒక్కరికి ఈ దొడ్డికొమరయ్య కుర్మ అనేది ఎవరనేది తెలుస్తుంది కాబట్టి గవర్నమెంటే ఇప్పటి వరకు దొడ్డికొమరయ్యని ప్రతిపాదించలేదు. తెలంగాణ కోసం తొలి అమరుడైనటువంటి దొడ్డికొమరయ్యనే గుర్తించలేదంటే మేము మా కులంలో పుట్టినటువంటి వ్యక్తి దొడ్డికొమరయ్య కాబట్టి ఆయనను పేరు మేమే తీసుకొద్దామని చెప్పేసి గవర్నమెంట్ మీద కొట్లాడడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రతిపాదించారు గవర్నమెంట్కి అధికారికంగా చేయాలని. అదే దాన్ని బట్టి మేము ఇక్కడ మహేశ్వరం మండలంలో పెద్ద మనుషులతోని అందరితోని కూర్చొని మాట్లాడడం జరిగింది. గత మూడు సంవత్సరాల నుంచి వర్ధంతి, 3-4 సంవత్సరాల నుంచి వర్ధంతి చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ కృష్ణన్న గారిని ఒకటే మాట అడిగారు, ఇక్కడ విగ్రహం పెట్టాలి, దొడ్డికొమరయ్య కుర్మ గురించి విగ్రహం పెట్టాలి, ఏమంటావు అని అడిగే వరకల్లా నేను పెడతానని చెప్పి ముందుకొచ్చి దానికి దాదాపు 2 లక్షల దాకా సొంత నిధులు ఖర్చు పెట్టి చేసినటువంటి పోల్కం కృష్ణన్న గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెడితే స్టేట్ మొత్తం కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు మండలంలో హెడ్ క్వార్టర్ వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి దొడ్డికొమరయ్య గారిని ఇక్కడ పెట్టడం జరిగింది. మాకు స్టార్టింగ్ కొంచెము విగ్రహం పెడదామని కేవైసీఎస్ నుంచి మహేశ్వరం మండలంలో వచ్చి అడిగితే కొంచెం ఇబ్బంది పెట్టారు. తర్వాత మన కుల పెద్దలతో మాట్లాడి పెట్టాలని నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఉన్న సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ గారికి గిట్టంగా సహకరించిండు, ప్లస్ పిఎస్ నుంచి అయినా సహకరించారు, మండల ఆఫీస్ నుంచి అయినా సహకరించారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఏం జరగలేదు. ఎందుకంటే ఇబ్బంది ఎందుకు జరుగుతుంది, ఆయన ఒక తెలంగాణ కులము తొలి అమరుడు. ఇప్పుడు అమరులు అయిన వాళ్ళు తర్వాత వాళ్ళ విగ్రహాలు పెట్టారు. ఇంతకుముందు ఫస్ట్ సారి అమరుడు అయినటువంటి దొడ్డికొమరయ్య విగ్రహం ఇప్పటిదాకా పెట్టలేదు కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, ఇంతకుముందు నుంచి చెప్తున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం, ట్యాంక్ బండి మీద దొడ్డికొమరయ్య గారే విగ్రహం పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా విన్నపించుతున్నాం, అన్ని విధాలుగా అడిగినాం, పెడతామని చెప్తున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా చేస్తుందని మేము కోరుకుంటున్నాము. మా గొర్రెల కాస్ట్ అయినటువంటి కుటుంబంలో పుట్టిన దొడ్డికొమరయ్య గారికి గుర్తింపు రావాలి. మేము గిట్టంగా రాజకీయ పరంగా వెనకబడి ఉన్నాం, అన్ని వర్గాలకు వచ్చింది, మాకు వర్గానికి మేము ఎక్కడున్నా వార్డు మెంబరు మామూలుగా ఎంపీటీసీ సర్పంచ్ వరకే ఉన్నాం, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. అంటే మాలో కొంచెం వెనకబడి ఉన్నాం కాబట్టి ఇది గుర్తింపు రావాలని మా పెద్ద మనిషి గిట్టంగా పోల్కం కృష్ణ గారు నేను ముందుకు వచ్చి నేను ఇప్పిస్తానని చెప్పారు. అలాగే బాలరాజన్న, మిద్దెడ్డి బాలరాజన్న కానీ, పోల్కం బాలరాజన్న కానీ, మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుర్మ మిగతా వాళ్ళందరూ సహకరించి ముందుకొచ్చి ఈ విగ్రహానికి సహకరించండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కుండే కృష్ణ గారు, అలాగే తెలంగాణ కుర్మ సమాజానికి, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు ఈ దొడ్డికొమరయ్య గారి గురించి మీరేమని సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన ఒక కుర్మ కులంలో పుట్టి కుర్మల కురమే మరణించలేదు కాబట్టి, అమరుడే కాలేదు కాబట్టి, అన్ని తెలంగాణలో ప్రతి కులంలో కురము, అన్ని జనాల కురము మరణించాడు కాబట్టి అందరూ ఆయనని ఆశయం తీసుకొని అందరి గిట్టంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే మన చాకల ఐలమ్మ గారి గిట్టంగా ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు దొడ్డికొమరయ్య గిట్టంగా అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలవాలనే చెప్పేసి మేము ఇక్కడ వచ్చి విగ్రహం పెట్టినాం. ఇంకా అందరి గిట్టంగా ఈ కుర్మలు ఒకటే కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ కుర్మ అమరుడైంది కాబట్టి ఈయన విగ్రహాలు ప్రతి హెడ్ క్వార్టర్లో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో పెట్టాలని అందరినీ కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు కుండే కృష్ణ కుర్మ గారు చెప్పేది ఏంటంటే దొడ్డికొమరయ్య కుర్మ అనే వ్యక్తి కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు,
సబ్బండ కులాల అందరూ కూడా ఆయన వర్ధంతులు జయంతులు జరుపుకోవాలని, ఆయన గురించి తెలుసుకొని సమాజానికి ఆయన ఏ విధంగా పోరాటం చేశారు, ఆయన స్ఫూర్తిదాయకం ఏ విధంగా ఉందనేసి ఈ తరము అంటే రాబోయే తరానికి కూడా తెలియజేయాలని చెప్పేసి వారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఇక్కడ ఈ మండల్ మరియు గ్రామం కుల పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కుర్మా, జై జై కుర్మా. జై కుర్మా. థ్యాంక్ యూ సార్.